దేవుడు నిజంగానే ఉన్నాడా లేక కల్పన? దేవతలు దేవదూతలు ఉన్నారా? రెక్కలు తగిలించుకొని వాయువేగ మనోవేగాలతో వాళ్ళు ప్రయాణించేవారనం నిజమేనా? వాళ్ళు భూమిపైకి దిగొచ్చి మానవులతో సంభాషించేవారా? స్వర్గ నరకాలు ఉన్నాయా? 14 లోకాల మాటేమిటి? మన దేవతల వాహనాలు జంతువులేనా? వాటి వెనక ఉన్న మర్మం ఏమిటి? మానవ మేధకు అందని సృష్టి వైచిత్యాలను ఎలా అర్థం చేసుకోవాలి? మానవులకు అసాధ్యమైన నిర్మాణాల రహస్యం ఏమిటి? ఇవన్నీ అభూత కల్పనలు కాదనడానికి ఆధారాలు ఉన్నాయా? ఆధునిక విజ్ఞానంతో వీటిని అనుసంధానించి నిరూపించగలమా? విలయ విన్యాసం అనే పుస్తకం రాయడానికి శ్రీ కోవెల సంతోష్ కుమార్ గారిని పురిగొల్పిన ప్రశ్నలు ఇవే. వివిధ మతాలు, ధర్మాలు, సంప్రదాయాలను లోతుగా అధ్యయనం చేసి వివిధ అంశాల మీద సమగ్రమైన సమాచారాన్ని సాధికారికంగా వెలువరించే ప్రయత్నం చేసిన ఒక విశిష్ట గ్రంథం విలయ విన్యాసం. సమున్నత వ్యక్తిత్వంతో ఆదర్శ మానవుడిగా వినుతికెక్కిన శ్రీరామచంద్రుని చరిత్ర మీద బురద జల్లే ప్రయత్నమే ఉత్తర రామాయణం అంటారు రచయిత. ఉత్తర రామాయణం కూడా వాల్మీకి విరచితమని నమ్మించడంలో కుట్ర దాగి ఉందంటారు. శివలింగం రూపురేఖలకు సంబంధించి ప్రచారంలో ఉన్న విపరీతార్థాలపైన రచయిత రాసిన వివరణాత్మక వ్యాసం ప్రారంభ ఖండిక విలయ విన్యాసంలో ఉంది. శివలింగం పురుషాంగానికి ప్రతీక అని, సాలగ్రామ శిల స్త్రీ యోనిని సూచిస్తుందని, స్త్రీ పురుష సంయోగానికి శివలింగం ప్రతీక అని ఓ ప్రొఫెసర్ తన పరిశోధనా పత్రం సమర్పించినప్పుడు ఆ సదస్సుకు హాజరైన స్వామి వివేకానంద గారు దాన్ని తీవ్రంగా ఖండించారు. అథర్వవేద సంహితలో యూపస్తంభం ప్రస్తావన ఉంది. ఇది ఆద్యంతాలు లేనిది, అత్యంత శక్తివంతమైనది, జగత్తుకంతటికీ ఆధారభూతమైనది, దాని నుంచి వెలువడే శక్తి అనంతమైనది, ఇదే శివలింగానికి ప్రతీక అంటూ వివరించారు. శివలింగానికి న్యూక్లియర్ రియాక్టర్కి మధ్య ఉన్న సారూప్యతలని రచయిత సోదాహరణంగా వివరించారు. పరమాణువుల్లోని ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్ల లక్షణాలను కూర్చి చెప్తూ వీటిని త్రిమూర్తి తత్వానికి ప్రతీకగా భావించవచ్చా అని ప్రశ్నిస్తారు. విష్ణువుని ప్రోటానుగా, బ్రహ్మను ఎలక్ట్రాన్గా, కేంద్రక విచ్ఛిత్తికి కారణమైన న్యూట్రాన్ని శివుడిగా భావించవచ్చేమో అంటూ ఈ విషయానికి సంబంధించి పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందంటారు. ఈ ఒక్క ప్రతిపాదన మీదే కాదు, ఈ పుస్తకంలో రచయిత అరూప అలౌకిక శక్తుల్ని, దైవ భావనలను ఆధునిక శాస్త్ర పరిజ్ఞానంతో అనుసంధానిస్తూ భూమి మీద ప్రత్యక్షంగా కనిపిస్తున్న అద్భుతమైన హేతువు కందని కొన్ని ప్రతీకలను ప్రస్తావిస్తూ వెలిబుచ్చిన చాలా అంశాల మీద విస్తృతమైన చర్చ జరగాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రతి వ్యాసంలో రచయిత దేవ రహస్యాలను సైన్స్ ఆధారంతో వివరించడానికి ప్రయత్నం చేశారు. ఎల్లోరాలోని కైలాస దేవాలయంలో అత్యంత భారీ శివుడి విగ్రహాన్ని తొలచడానికి, దేవాలయ నిర్మాణానికి అవసరమైన 4 లక్షల టన్నుల రాతిని పగులగొట్టడానికి వేదాల్లో ఉటంకించిన భౌమాస్త్రాన్ని వాడి ఉంటారని, దీని సాయం లేకుండా ఆలయ నిర్మాణం జరగడం అసాధ్యమని లెక్కలు కట్టి మరీ వివరిస్తారు. ఈ రచయిత తన ప్రతిపాదనలకు బలం చేకూర్చేందుకు కేవలం హిందూ మత గ్రంథాలనే ఆలంబనగా చేసుకోలేదు. ఇస్లాం, క్రిస్టియానిటీ, జొరాస్ట్రియన్ మత గ్రంథాల్లో ఉల్లేఖించిన విషయాలను కూడా సందర్భానుసారంగా ఉదహరించారు. భారతదేశంలో నెలకొని ఉన్న అచ్చరువొందే కట్టడాల గురించే కాక ప్రపంచం నలుమూలలా ఉన్న అంతు చిక్కని రహస్యాల గుట్టు విప్పి మన పూర్వీకులంతా ఒక్కటే, మనమంతా ఒక్క జాతి సంతతే, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మనమంతా ఒక వ్యక్తి సంతతే, జగమంతా మన కుటుంబమే అని అంటారు. దేవదూతలు అనే వ్యాసంలో ప్రపంచంలోని అన్ని మత గ్రంథాలు, పురాణాలు, ఇతిహాసాలు దేవదూతల గురించి ప్రస్తావించాయి. బైబిలు, ఖురాను, గ్రీస్, జొరాస్ట్రియన్, మహాభారతం అన్నింటిలోనూ ఏదో ఒక రూపంలో దేవదూతలు ఉన్నారు. అయితే అన్నింటిలోనూ కామన్ ఎలిమెంట్ ఏమిటంటే దేవదూతలకు రెక్కలు ఉండటం అంటారు. ఇది మిత్ కాదని చెప్తూ ఇతర గ్రహాల నుంచి మనకంటే మేధావులు మన కోసం కిందకు దిగి వచ్చారు, మనతో సత్సంబంధాలు పెట్టుకున్నారు, భావితరాలకు దారి చూపించారు. వీళ్లను ఏలియన్స్ అంటారు కొందరు, దేవదూతలు అంటారు ఇంకొందరు, దేవతలే అంటారు మరికొందరు అంటూ పురాణ విజ్ఞానాన్ని శాస్త్ర సాంకేతిక విజ్ఞానంతో ముడివేస్తారు. పుస్తకం మొత్తాన్ని కూలంకషంగా చదివిన పాఠకులకు రచయిత ఎంతటి సంస్కారవంతుడో అర్థమవుతుంది. హిందూ మతం గురించి, హిందూ దేవుళ్ల గురించి, నమ్మకాల గురించి ఎక్కువగా ప్రస్తావన ఉన్నా మిగతా మతాలని, వాళ్ళ దేవుళ్లను కూడా సమాన గౌరవంతో
వాళ్ళ ఉనికి మీద సమానమైన నమ్మకంతో ప్రస్తావించడం అభినందించదగ్గ విషయం. సూర్యనారాయణుడు, యెహోవా, అల్లా, ఆదిశక్తి, త్రిమూర్తులు, యూదుల దేవుడు అంతా ఈ భూమి మీదకి వచ్చి వెళ్ళారు అని రాశారు. ప్రస్తుత సమాజంలో అందరూ ఈ రచయిత లాంటి మనుష్యులే ఉండి ఉంటే మత ఘర్షణలే ఉండేవి కాదు కదా. మనుష్యులు గ్రహాంతర వాసులనే దేవతలని నమ్మారా? సూపర్ నేచురల్ బీయింగ్స్నే దేవతలని భ్రమించారా? అనంత విశ్వంలో ఎక్కడో ఏదో గ్రహంలో జీవులు ఉన్నారని సైంటిస్టుల నమ్మకం. వాళ్ళు దేవతలా లేక మనలాగే ఇతర గ్రహాల్లో నివసిస్తున్న జీవులా అని ప్రశ్నలు సంధిస్తూనే ఈ విషయం తేలడానికి ఎంత సమయం పట్టినా దేవతలు లేదా గ్రహాంతర వాసులు ఈ భూమి మీదకు వచ్చి వెళ్లారని అన్నది మాత్రం వాస్తవం అంటారు. బృహదీశ్వరాలయం, విరూపాక్షాలయం, పెరువులోని ఆండీస్ పర్వత శ్రేణుల మీద ఉన్న ఆలయం, టెంపుల్ ఆఫ్ కాండోర్గా అనే ప్రాంతంలో దీర్ఘ చతురస్రాకారంలో తొలిచి ఉన్న రాళ్లు, మెక్సికోలోని పురాతన నగరం టియోటిహుకాన్, ఇక్కడి సన్ పిరమిడ్కి ఈజిప్టులోని గిజా పిరమిడ్కు ఉన్న సారూప్యం, మెడిటరేనియన్ సముద్రంలోని మాల్టా దీవిలో ఉన్న అత్యద్భుతమైన రాతి కట్టడాలు, వీటన్నిటి గురించి చెప్తూ చివర్లో మెషిన్లతో కూడా సాధ్యం కానంత అద్భుత నిర్మాణాలను మన పూర్వీకులు సృష్టించారు. వాటి ముందు ఈ సోకాల్డ్ సైన్స్ పిపీలికం. ఈ టెక్నాలజీని మనకు నేర్పింది, ప్రేరణ ఇచ్చింది గ్రహాంతర వాసులు. వాళ్ళు మన పాలిటి దేవతలు అని అంటారు. హిమాలయ పర్వత శ్రేణుల్లోని బందర్పంచ్ రేంజ్లో స్వర్గారోహిణి పర్వతం ఉంది. స్వర్గానికి దారి. పర్వతంపైకి వెళ్తున్న కొద్దీ నిశ్శబ్దంలో ప్రణవనాదం వినిపిస్తుంది. వర్ణనలకు అందని అనుభూతి కలుగుతుంది. అదే స్వర్గం అని అంటారు స్వర్గం అనే ఖండికలో. జెరూసలం అనే ఖండికలో ఇది దేవభూమి. 3 ప్రధాన మతాలకు ఇది కేంద్రస్థానం అంటూ జెరూసలం ప్రాముఖ్యాన్ని గురించి చెప్తారు. యూదులకు, క్రిస్టియన్లకు, ముస్లింలకు దైవంతో సమానమైన ఇబ్రహీం లేదా అబ్రహం వందల మైళ్ళ దూరం ప్రయాణించి చేరుకున్న ప్రాంతం జెరూసలేం. సున్నీ తెగ ముస్లింలకు ఇది కీలకమైన ఆధ్యాత్మిక ప్రదేశం. క్రిస్టియానిటీకి, జుడాయిజానికి కూడా ఇది పవిత్ర స్థలం. మహమ్మద్ ప్రవక్త ఇక్కడి నుంచే స్వర్గానికి 7 అంతరాల్లో భూమికి అనుసంధానం చేశాడు అంటూ ఈ 3 మతాలకు అత్యంత పవిత్రమైన జెరూసలేం గురించి రాయడంలోనే ఈ రచయిత సర్వమత సారాన్ని ఆకళింపు చేసుకొని వాటిని సమాదరించే ఉన్నతత్వాన్ని చేరుకున్నారని అర్థమవుతుంది. ఈ పుస్తకం రాయడంలో రచయిత తన ఉద్దేశం ఏమిటో క్లుప్తంగా ఒకచోట ఇలా చెప్పుకున్నారు. మనకు తెలియని వాతావరణం, మనకు తెలియని టెక్నాలజీ, మనకు అంతుపట్టని కాల పరిమితి, మన అపార మేధకు సవాలుగా మారిన ప్రాంతాలు, అనూహ్యమైన అపూర్వమైన కొత్త లోకాలివి. డెఫినెట్గా మానవ మాతృడి వల్ల కానివి. మనకు అతీతమైన శక్తుల సృష్టి ఇది. కాబట్టే ఇవి దేవలోకాలయ్యాయి. మనుషులకు దేవుడిపై విశ్వాస హేతువులయ్యాయి. ఈ పుస్తకంలో దొరికిన 1-2 టెక్నికల్ తప్పుల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. తలాతలం అనే ఖండికలో సాధారణంగా ఏ రాయి అయినా కార్బన్ డేటింగ్ వల్ల దాని కాలాన్ని అంచనా వేయవచ్చు అని రాశారు. ఇది కరెక్ట్ కాదు. రాళ్ల వయస్సును అంచనా వేయడానికి జియాలజిస్టులు రేడియో ధార్మిక కార్బన్ను వాడరు. 50,000 ఏండ్ల కన్నా తక్కువ వయసున్న పదార్థాల విషయంలోనే కార్బన్ డేటింగ్ పనికి వస్తుంది. ఏ రాయి అయినా 50,000 ఏండ్ల కన్నా ఎక్కువ వయసు కలిగి ఉంటుంది. వీటి వయసు కనుక్కోవడానికి ఎక్కువ హాఫ్ లైఫ్ పీరియడ్ ఉన్న పొటాషియం 40 కానీ బెరీలియం 10ని కానీ వాడతారు. సెకండ్ లైఫ్ అనే ఖండికలో ఒకచోట ప్రపంచంలోని అన్ని మతాలు పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతాయి అని రాశారు. ఇస్లాం మతంలో, క్రిస్టియానిటీలో పునర్జన్మలు ఉండవు. ఒకటే జన్మ. చనిపోయాక డే ఆఫ్ జడ్జిమెంట్ రోజు లేస్తారు అంతే. ఇటువంటి చిన్న చిన్న టెక్నికల్ పొరపాట్లను విస్మరిస్తే ఈ పుస్తకం మనకు తెలియని ఓ అద్భుతమైన ప్రపంచంలోనికి తీసుకువెళ్తుందనడంలో ఎటువంటి సందేహము లేదు. పాఠకుడికి విస్మయం కలిగించే చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. కొత్త ఆలోచనలు ఏర్పడతాయి. కొత్త అవగాహన కలుగుతుంది. తెలుగు సాహితీ లోకానికి ఇటువంటి ఓ విలువైన పుస్తకాన్ని బహుమతిగా అందించిన రచయితకు అభినందనలు. పుస్తకం విలయ విన్యాసం, రచన కోవెల సంతోష్ కుమార్, ప్రచురణ సాహితీ ప్రచురణలు విజయవాడ, పేజీలు 160, ధర 100 రూపాయలు. ప్రతులకు సాహిత్య ప్రచురణలు చంద్రం బిల్డింగ్, సిఆర్ రోడ్, చుట్టుగుంట. ఫోన్ నెంబర్ 8662436643.